వెల్కమ్ టు వేదిక టీవీ. నేను మీ సాయిస్తా రంగిశెట్టి. ముందుగా ఈ రోజు స్పెషల్ స్టోరీకి స్వాగతం. భూగోళంపై నీటి చెమ్మలా ఇప్పుడు రెగ్యులర్ రిక్రూట్ బ్యాచ్ లో మూడంతులు ఆమె. ఆకాశంలో సగం మనం, అనంత కోటి నక్షత్రాల్లో సగం మనం. నినాదం పాతదే కానీ పోలీస్ వ్యవస్థలో ఇప్పుడు ఇదే స్లోగా నిజం కాబోతుంది. నిజం చెప్పాలంటే సగం కాదు, మూడొంతుల ఆకాశం మా సొంతమేనని మహిళలు రుజువు చేసే రోజు ఎంతో దూరంలో లేదంటే అతిశయోక్తి కాదు. విద్య, వైద్యం, వృత్తి, వ్యాపారం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, పోలీసులు, రాజకీయాలు సహా మహిళలు తమ సత్తా చాటుతున్నారు. భూమిపైనే కాదు, వినీలాకాశంలో యుద్ధ విమానాలకు రథసారథులవుతున్నారు. దేశ రక్షణకు కవచాలైన త్రివిధ దళాల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న యుద్ధ వీర నారీమణుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. 1-2 కాదు, అన్ని రంగాల్లో పురుషులకు మేమేం తక్కువ కాదని దిక్కులు పిక్కటిల్లేలా నినాదించడమే కాదు, అది అక్షర సత్యమని ఆచరణలో రుజువు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాల్లో మహిళలు ఆకాశమే హద్దుగా సాగిపోతున్నారు. అయితే అనేక విభాగాల్లోనే పోలీసు వ్యవస్థని సైతం పురుషులకు మాత్రమే సంబంధించిన విభాగంగా భావిస్తారు. స్వతంత్రం వచ్చిన అనేక ఏళ్ల వరకు భారత మిలిటరీలో కానీ, పోలీస్ విభాగాల్లో కానీ మహిళలు అంతంత మాత్రమే. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పోలీస్ విభాగంలో మహిళల పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. తెలంగాణలోనే ఉదాహరణగా తీసుకుంటే పోలీస్ వ్యవస్థ అత్యంత కీలక పోస్టుల్లో మహిళల స్థానం ఎక్కడో అట్టడుగున ఉంది. అంతెందుకు, 7.5 దశాబ్దాల స్వతంత్ర భారతంలో ఎన్ని రాష్ట్రాల్లో పోలీస్ బాస్ల స్థాయికి అంటే డీజీపీ స్థాయికి మహిళా ఐపీఎస్లు ఎదిగారన్నది పరిశీలిస్తే నామ మాత్రమేనని స్పష్టమవుతోంది. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మహిళా ఐపీఎస్ కూడా డీజీపీ స్థానంలో కూర్చోలేదన్నది ఎవరు కాదనలేని వాస్తవం. అయితే ఈ అంతరం టాలెంట్ కో, ప్రతిభకో ముడిపడి ఉన్న అంశం కాదు, కేవలం కొన్ని రంగాలను మహిళలకు దూరంగా ఉంచే సనాతన సాంప్రదాయానికి ప్రతీక. అయితే ఇప్పుడు కాలం మారింది. శతాబ్దాల వంటింటి గోడలను బద్దలు కొట్టుకొని స్త్రీ బయటకు వచ్చారు. తమదైన రంగాల్లో తడాకా చూపిస్తున్నారు. శ్రమలో, మేధస్సులో, నైపుణ్యంలో అన్నింటా ఒక మెట్టు స్త్రీల శక్తి అనన్య సామాన్యమైనదని కాలం రుజువు చేసింది. సరిగ్గా అదే విషయాన్ని రుజువు చేస్తున్నారు గత కొన్నేళ్లుగా రక్షణ రంగంలోనూ, పోలీస్ విభాగంలోనూ సివిల్స్ కి సెలెక్ట్ అవుతున్న యువతుల సంఖ్యను చూస్తే. అయితే ఇటీవల కాలంలో ఐపీఎస్లుగా సెలెక్ట్ అవుతున్న మహిళల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. అంతేందుకు, గత 5 ఏళ్లలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో గ్రాడ్యుయేట్ అయిన మహిళల సంఖ్య దాదాపు 36% పెరిగింది. దీన్ని బట్టి పోలీస్ వ్యవస్థలో ఉన్నత స్థానాల్లో మహిళల శాతం విస్తృతంగా పెరుగుతోందని అర్థమవుతోంది. తాజాగా మరో రికార్డుని బద్దలు చేసింది దేశంలోని 77 RR బ్యాచ్ ఐపీఎస్ల సంఖ్య. 77 RR బ్యాచ్ లో రికార్డు స్థాయిలో 62 మంది మహిళా ఐపీఎస్లు ఉండడం విశేషం. దశాబ్ద కాలం క్రితం ఐపీఎస్ల స్థాయి పోలీస్ విభాగంలోనికి బడిబడిగా అడుగులు వేసిన యువతులు ఇప్పుడు పరుగందుకున్నారు. హైదరాబాద్ లోని జాతీయ పోలీస్ అకాడమీ 77 RR బ్యాచ్ అంటే రెగ్యులర్ రిక్రూట్ బ్యాచ్ లో 174 మంది ఈసారి ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకోగా, వారిలో 62 మంది అంటే 35.63% అమ్మాయిలే కావడం విశేషం. ఇది ఇండియన్ పోలీస్ సర్వీస్ చరిత్రలోనే రికార్డ్. వీరిలో ఢిల్లీ నుంచి అత్యధికంగా 9 మంది ఉన్నారు. RR బ్యాచ్ లో 20.66% మంది అమ్మాయిలు ఉంటే ఇప్పుడు దాదాపు 15% పెరిగారు. వీరంతా జిల్లాలో ఆచరణాత్మక శిక్షణకు వెళ్లనున్న నేపథ్యంలో అకాడమీలో ఈ నెల 17న దీక్షాంత్ పరేడ్ జరగనుంది. ఈ పరేడ్ కు బీఎస్ఎఫ్ డీజీ దల్జిత్ సింగ్ చౌదరి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఆ బ్యాచ్ ఐపీఎస్ ల వివరాలను అకాడమీ డైరెక్టర్ అమిత్ గార్గ్ మీడియాకి విడుదల చేశారు. ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్న ప్రొబేషనర్ల సంఖ్య తగ్గుతోందని, 73 RR బ్యాచ్ లో 68 మందిగా ఉన్న ఇంజనీర్ల తర్వాత బ్యాచ్లలో వరుసగా 69, 66, 57 మందికి తగ్గారన్నారు. ఈసారి సంఖ్య 50కి చేరిందన్నారు. అయితే సైన్స్ నేపథ్యంలో నుంచి వచ్చే వారి సంఖ్య పెరుగుతోందని అమిత్ గార్గ్ వివరించారు. రాష్ట్రాలను బట్టి చూస్తే ఈసారి ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధికంగా 35 మంది ఐపీఎస్లు ఎంపికయ్యారు. రాజస్థాన్, మహారాష్ట్ర నుంచి 19 మంది చొప్పున, ఢిల్లీ నుంచి 17 మంది, తమిళనాడు, బీహార్ల నుంచి 12 మంది చొప్పున,
హర్యానా నుంచి 10 మంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ నుంచి 5, తెలంగాణ నుంచి 2 మాత్రమే ఎంపికయ్యారు. ఇక భూటాన్ నుంచి 6, నేపాల్, మాల్దీవుల నుంచి 5 చొప్పున శిక్షణ పొందారు. కేడర్ కేటాయింపుల్లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం ప్రాంతాలకు 24 మంది, ఉత్తరప్రదేశ్ కు 23 మంది, తమిళనాడుకు 14 మంది, పశ్చిమ బెంగాల్ కు 13 మంది, మహారాష్ట్రకు 12 మంది, మణిపూర్ కి 10 మందిని కేటాయించారు. తెలుగు రాష్ట్రాలకు ఒక్కో రాష్ట్రానికి 4 చొప్పున ఇచ్చారు. చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.